ఓటు రేటు పెరిగిపోతుంది. నాకు తెలిసి నేను వీడియో ఫస్ట్లో స్టార్ట్ చేసినప్పుడు యూట్యూబ్లో నాది ఎప్పటికి కూడా అప్పుడప్పుడు ఒక్కోసారి వస్తుంటుంది నాకు పాత ఈ రిపీట్లు. 500 రూపాయల ఓటు అని పెట్టాను నేను ఎప్పుడు 2016 ఆ టైంలో పెట్టాను. ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు 2016-17 అయితే ఫస్ట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు 19 ఎలక్షన్స్కి ముందు పెట్టా 500 రూపాయల ఓటు పలుకుతుంది. ఇది తెలంగాణ ఎలక్షన్స్ 18లో వచ్చినటువంటి సందర్భం. ఇప్పుడు ఆ తర్వాత తెలంగాణలో 1000 రూపాయలకి వెళ్ళింది. ఆంధ్రప్రదేశ్లో 2019 అప్పుడు 1000 రూపాయల రేంజ్లో పలికింది. ఇప్పుడు దాదాపుగా 2000 రూపాయల రేంజ్లో. తెలుగుదేశం పార్టీకి ఎన్ఆర్ఐలు రావటం, ఏది ఒక వెనిగళ్ల రామును, ఒక పెమ్మసాని చంద్రశేఖరు, రోషను ఇట్లాంటి వాళ్ళు ఎన్ఆర్ఐలు ఉన్నటువంటి చోట్ల 2000 పనిచేయడానికి సిద్ధంగానే ఉన్నారు. లేని చోట్ల 1000 పంచడానికి సిద్ధంగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపుగా అన్ని చోట్ల 2000 పంచాలన్నటువంటి రూట్లో కనబడుతోంది. డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నా లేకపోయినా సరే, అంటే ఇక అవతలోడికి ఆలోచించే తీరిక లేని పంపిణీ అన్నటువంటి రూట్లో పెట్టుకెళ్లాలన్నది వైసీపీకి సంబంధించిన శ్రేణులు సిద్ధంగా ఉన్నాయి. అయితే అవతల వాళ్ళు పంచడం కనుక తక్కువకు పంచితే, అంటే అవతల వాళ్ళు 500 పంచితే అప్పుడు వీళ్ళు 1000 పంచుతారు. అవతల వాళ్ళు 1000 పంచితే వీళ్ళు 1500 పంచుతారు. అవతల వాళ్ళు 1500 పంచితే వీళ్ళు 2000 పంచుతారు. ఇది ప్రస్తుతం వైసీపీ ఆలోచిస్తుంది. కాబట్టి రేపటి ఎన్నికల్లో 1000 నుంచి 2000 అనేటువంటిది ఖాయంగా కనబడుతుంది. 500 అసలు పంచకపోవచ్చు ఎక్కడా కూడా.